గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏమిటి, మనం వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి నేర్చుకుందాం. ఇక్కడ ఎన్ ఆబ్జెక్ట్, హియర్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసాం. సో ఈచ్ పార్ట్ ఈజ్ 1/2. 1/2. 1/2 మీన్స్ 1 పార్ట్ అవుట్ ఆఫ్ 2 పార్ట్స్. అంటే ఒక వస్తువుని మనం 2 ఈక్వల్ పార్ట్స్గా చేసి ఒక భాగాన్ని తీసుకోవడాన్ని మనం 1/2గా చెప్తాం. సో 1 ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 + 1/2. మనం దీన్ని ఎలా రాద్దామంటే 1 ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 + 1/2. Here 1/2 means 1 part out of 2 parts plus 1 part out of 2 parts is equal to 2 parts out of 2 parts. So 1 is equal to 2/2. So 1 అని మనం ఎలా రాయొచ్చు అంటే 1/1 అని కూడా రాయొచ్చు. సో 1/1 is equal to 2/2. Here 1/1 అనే ఫ్రాక్షన్కు 2/2 అనే ఫ్రాక్షన్ ఈక్వల్ అయింది. అంటే 1/1కు మనం 2/2 అనే ఫ్రాక్షన్ని ఈక్వలెంట్ ఫ్రాక్షన్గా చెప్పొచ్చు. ఓకే, now we will take another example. Here we cut an object into 2 parts, and also the same object we cut into 4 equal parts. So each part is 1/4. So 1/4 plus 1/4 plus 1/4 plus 1/4 is equal to 2 1/2 parts and 1 part, 1 object. So 1 object is equal to 1/2 plus 1/2 is equal to 1/4 plus 1/4 plus 1/4 plus 1/4. Here we observe another thing also. Here 1/2 is equal to 1/4 plus 1/4. అంటే ఇక్కడ 1/4 అనే హాఫ్ పార్ట్ని మనం 1/4 ప్లస్ 1/4గా కూడా చెప్పచ్చు. అంటే 1/2 అనే ఫ్రాక్షన్ తీసుకున్నాము. ఈ ఫ్రాక్షన్ ఎలా వచ్చిందంటే 1/4 ప్లస్ 1/4. ఓకే, 1/2 is equal to sum of 1/4 plus 1/4. Here 1/4 means 1 part out of 4 parts plus 1 part out of 4 parts. So 1/2 is equal to 1/4 plus 1/4 means 1 plus 1, 2/4. 2 out of 4 parts. 1/4 అంటే 4 పార్ట్స్ చేసి ఒక పార్ట్ని తీసుకోవడం. అలాగే ఆబ్జెక్ట్ని 4 పార్ట్స్ చేసి 1 పార్ట్ తీసుకోవడం. సో మొత్తంగా మనం 2 పార్ట్స్ తీసుకున్నాం కాబట్టి 4 పార్ట్స్లో 2 పార్ట్స్ని తీసుకున్నాం కాబట్టి 2/4 అని చెప్పొచ్చు. అంటే 1/2 అంటే 2/4. ఇక్కడ మనకు కనిపించడం రూపం వేరే కనిపిస్తుంది, కానీ ఈ రెండింటి యొక్క అర్థం మాత్రం, వాల్యూ మాత్రం ఒకటే. అంటే 1/2 is equal to 2/4. అంటే ఏం చెప్పొచ్చు, 1/2కు 2/4 అనేది ఈక్వలెంట్ ఫ్రాక్షన్. ఓకే, ఓకే ఫ్రాక్షన్. సో ఇది ఎలా వచ్చిందో చూద్దాం. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ 1/1 is equal to 2/2 వచ్చింది. అంటే ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 2 చేత, అంటే ఒకే నెంబర్ చేత మల్టిప్లై చేస్తే 1 2s are 2, అలాగే 1 2s are 2 వచ్చింది. అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని ఒకే నెంబర్ చే మల్టిప్లై చేయడం ద్వారా మనం ఈక్వలెంట్ ఫ్రాక్షన్ని పొందొచ్చు. అలాగే ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. 1/2 ఉంది. 1/2లో న్యూమరేటర్ 1, డినామినేటర్ 2. ఇక్కడ 1 × 2/2 × 2. 1 2s are 2 2 2s are 4. ఓకే, 1/2కు 2/4 అనే ఈక్వలెంట్ ఫ్రాక్షన్ ఇలా వచ్చింది. మరి మీరు ఇంకో ఈక్వలెంట్ ఫ్రాక్షన్ చెప్పగలరా? ఓకే, ట్రై చేయండి. 1/2 1 × 3 2 × 3. అంటే న్యూమరేటర్ని 1 and 3 చేత, అలాగే డినామినేటర్ కూడా 3 చేత మల్టిప్లై చేయడం ద్వారా 1 3s are 3/2 3s are 6. అంటే 1/2కు 3/6 కూడా ఈక్వలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, ఒకసారి రాద్దాం. కానీ
1/2, అలాగే 2/4, అలాగే 3/6. ఈ 3 కూడాను ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ అవుతున్నాయి. ఓకేనా పిల్లలు?